నాగర్ కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సొంత పార్టీ బీజేపీ పైనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ బీఆర్ఎస్ ను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తోందని చెప్పడానికి తనను బలిపశువుగా చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులు చేపట్టిన రివర్స్ ఆపరేషన్ వల్ల రాష్ట్ర రాజకీయాలు మలినమయ్యాయని విమర్శించారు. తనపై పార్టీకి పూర్తి స్థాయి నమ్మకం ఉందో లేదో తనకే తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ తనపై విశ్వాసం ఉంచిన రోజు ముందుకు దూసుకుపోయి బీజేపీను మరింత బలోపేతం చేస్తానని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి రాదనే భావనతోనే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారని అన్నారు. తాను అలాంటి అయోమయంలో లేనని, గువ్వల బాలరాజు కన్ఫ్యూజ్ కాడని స్పష్టం చేశారు. ఇక తనపై పార్టీకి పూర్తి స్థాయిలో నమ్మకం ఉందో లేదో తెలియకే వ్యాఖ్యానించారు. పార్టీ తనపై విశ్వాసం నుంచిన రోజు ముందుకు దూసుకుపోయి బీజేపీని మరింత బలోపేతం చేస్తానని వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావలి మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గువ్వల బాలరాజు నిన్న ఇటు బీఆర్ఎస్ అదే విధంగా తన సొంత పార్టీ బీజేపీపై కొన్ని కీలక వ్యాఖ్యలను చేశానని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ హరీష్ రావుని కేటీఆర్ ని టార్గెట్ గా చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా బీజేపీలో తన పరిస్థితి ఏంది, ఎలా ఉంది అనేది కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ దుమారం చెప్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే గువ్వల బాలరాజు మాట్లాడారో, ఫామ్ హౌస్ ఏదైతే గతంలో మొయినాబాద్ లో జరిగిన ఫామ్ హౌస్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి, అదే విధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ నన్ను రాజకీయంగా వాడుకుని నన్ను బలిపశువులు చేసింది అనేది కూడా ఆయన వ్యాఖ్యానించాలి. ఎందుకంటే ఒక పార్టీ, రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ అంటే దాదాపుగా దాన్ని చూసినట్లయితే మనకి బీజేపీ బీఆర్ఎస్ ను అస్థిరపరుస్తుంది అనే దానిలో భాగంగానే నేను బలిపశువులు చేశారు బీఆర్ఎస్ పార్టీ, దానిలో అనుగుణంగానే నన్ను బలిపశువులు చేశారు అని ఆయన
పదే పదే వ్యాఖ్యలు చేయడంతో ఇటు బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడం, అదే విధంగా సొంత పార్టీలో ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందో ఆ దాని వల్ల రాజకీయాలు మలినమైన దారుణ కారణంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినారని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అదే విధంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరారు. ఆ అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చూస్తున్నాం. అచ్చంపేట ఎప్పుడు వెళ్ళినా ఇటు కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఆయన టార్గెట్ గా చేసి వ్యాఖ్యలు చేయడంతో దానిపైన రెస్పాన్స్ అవుతూ వస్తున్నాడు. అదే అందులో భాగంగానే నిన్న కూడా గువ్వల బాలరాజు హరీష్ రావుని టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. ఏదైతే హరీష్ రావు మాట్లాడుతున్నారో అది తాను చేసిన ఒక చిన్నపిల్లవాడు అని అంటున్నా. ఏదో నేను చిన్నపిల్లవాడిని కాదు, టార్గెట్ నేను చిత్తపిల్లగా పనిచేస్తాను. అదే ఇటు కేటీఆర్ కు అదే విధంగా హరీష్ రావుకు తెలుసు నాతో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది కూడా గతంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరికి ఇతర పార్టీల నాయకులకు ఫండ్స్ ఇచ్చి అదే విధంగా వారిని గెలిపించేందుకు ఏ విధంగా ద్రోహం చేశారా ఆ విధంగా కూడా తెలుస్తారు. నన్ను ఎలా టార్గెట్ చేస్తే మాత్రం నేను అన్ని విషయాలు బయట పెడతానని ఆయన వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే ఆయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అందులో నుంచి నేను వచ్చాను, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి బీజేపీలో చేరాను. ఇప్పటి వరకు నమ్మిన బీజేపీ పార్టీకి నమ్మకం ఉందో లేదో ఇప్పటికీ నమ్మకం కలిగినట్టు లేదని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒకవేళ ఫ్రీడమ్ ఇస్తే పార్టీని బలోపేతం చేసే విధంగా, అదే విధంగా ముందుగా నాకు బీజేపీ పార్టీ నాకు పూర్తిగా స్వేచ్ఛ వాతావరణం కల్పించినట్లయితే ముందుగా బీఆర్ఎస్ పార్టీని పాతాలకు అణచివేస్తాను. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా తనదైన శైలిలో పార్టీని లేకుండా చేస్తానని వ్యాఖ్యలు ఇస్తారు. అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఆయన బీజేపీ పార్టీలో చేరి 1 సంవత్సరం పాటు అవుతుంది. అప్పటి నుంచి కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ పార్టీలో బీజేపీలో చర్చనీయాంశం అయింది. ఎందుకంటే పార్టీ స్వేచ్ఛ ఇస్తుందా లేదా, పార్టీ ఎవరైతే పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పార్టీని కట్టుబాట్లుగా ఏ విధంగా సిద్ధాంతాలు ఉంటాయో వాటికి సంబంధించిన వాటి కూడా నేను అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు పార్టీలోనికి వచ్చిన తర్వాత కూడా పార్టీ గురించి పూర్తిగా సిద్ధాంతపరమైన అంశాలు నాకు తెలియదు. నాకు పార్టీ స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన బహిరంగానే ప్రెస్ మీట్ ద్వారా వేదిక ద్వారా చెప్పడం చూస్తూ ఉంటే ఇప్పటి వరకు ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు బీజేపీ పార్టీలో ఎవరైతే వస్తున్నారో వారికి స్వేచ్ఛ ఇవ్వడం లేదు, పార్టీ కట్టుబాట్లకు నియమించి ఏదైతే ఉందో వారిని అణిచివేస్తున్నారనేది గువ్వల బాలరాజు మాటలు బట్టి అయితే మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నాపై విశ్వాసం ఉంచి అదే విధంగా పార్టీ నమ్మకం వచ్చి నాకు స్వేచ్ఛనిస్తే మాత్రం పార్టీని బలోపేతం చేస్తాను. అదే విధంగా ఏదైతే నాపై ఆరోపణలు చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీని కూడా పాతాళానికి అణిచివేస్తాను, నేను ఒక చిచ్చరపిడిగా పనిచేస్తాను ఆయన చెప్తున్న మాటలను చూస్తుంటే ఎవరైతే కొత్తగా వచ్చిన పార్టీ చేరలేదు, అదే విధంగా ఆరూరు రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీలో చేరడానికి వచ్చారు. దానిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు ఏదైతే ఉన్నారో ఆయన చెప్పిన బదులు ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి బీజేపీలో చేరొద్దని ఆయన చెప్పిన మాటలు ఆయన నమ్మకంతో ఆయన ఎన్నికపోయారో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నేతలు ఉన్నారో ఎవరైతే బీజేపీ పార్టీలో చేరేందుకు వస్తున్నారో వారిని భయపెట్టిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి అంటే ఒక పార్టీని చేరే వారిని ఇంకో పార్టీ భయపెట్టిస్తుంది. అదే విధంగా నాకు స్వేచ్ఛ లేదని ఆయన చెప్పడానికి బట్టి చూస్తే బీజేపీలో ఏం జరుగుతున్నాయో తెలుస్తుంది. రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.